తెలంగాణ రాష్ట్ర నీటి పారుదల పైన మినిమం అవగాహన లేని మనిషి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఆయనకు ఓటుకు నోటు కేసులో బ్యాగులు మోసుడు, ఈ తెలంగాణ రాష్ట్రం నుంచి హమాలి కూలీగా రాహుల్ గాంధీకి మూటలు మోసుడు, అక్కడ హెలికాప్టర్ ఈడికి పంపించుడు, ఈ శాఖ నుంచి ఆ శాఖలో వేలుపెట్టుడు, ఈ మంత్రి కట్టడి కట్టుడు, ప్రజలను ఏడిపించుడు, ప్రజల ఇండ్లు కూల్చుడు తప్ప ఈయనకు నీటిపారుదల శాఖ గురించి ఇంచు కూడా తెలియదు. అందుకని నేను అన్నా, పాత ఇనుప సామాన్ అమ్ముకునేటువంటి తీసుకొచ్చి ముఖ్యమంత్రిని చేస్తే ఇట్లనే ఉంటుంది. ఓటుకు నోటు కేసులు దొంగ దొరికిన తీసుకొచ్చి సీఎం కుర్చీలో కూర్చోబెడితే ఇట్లనే ఉంటుంది. తెలంగాణ సమాజం మీద మినిమం అవగాహన లేని, తెలంగాణ వ్యతిరేకి, తెలంగాణ ఉద్యమాలపైన గన్నెత్తుకొని ఉరుక్కుంటూ వచ్చిన రైఫిల్ రెడ్డిని ముఖ్యమంత్రిగా చేస్తే ఇదే విధంగా ఉంటుంది. ఆ కన్నెపల్లి పంప్ హౌజులు అంటే ఏంది? సరే, మేడిగడ్డ కూలిపోయిందే అనుకుందాం. మరి మేడిగడ్డతో సంబంధం లేకుండా ఈరోజు కన్నెపల్లి పంప్ హౌస్ నుంచి నీళ్లు లిఫ్టింగ్ చేసుకోవచ్చు. రోజుకు 5 టీఎంసీలు 7 టీఎంసీల నీళ్లు లిఫ్ట్ చేసుకోవచ్చు. కానీ రేవంత్ రెడ్డి ఆ పని చేస్తలేడు. అసలు దాంతో సంబంధం లేకుండా వ్యవహరిస్తూ ఉన్నాడు. మీరు ఒక్కసారి ఆ వివరాన్ని చూసుకునే ప్రయత్నం చేయండి. మన ముఖ్యమంత్రికి ఎంత గొప్ప తెలివి ఉందో. నీళ్ళ గురించి మినిమం సోయలేనికి 10 సంవత్సరాలు ఎవడు ఓట్లేసి గెలిపిస్తాడు? తెలంగాణ సిద్ధం ఉందనుకుంటున్నా. ఎవడు కూడా ఓటేయడు రేవంత్ రెడ్డికి. 10 ఏళ్ళు కాదు కదా, 10 నిమిషాలు కూడా నువ్వు ఉండద్దు. ఇప్పటికిప్పుడు ఎన్నికలు పెడితే మా దెబ్బేందో, మా ఓటు దెబ్బేందో రుచి చూపెడతామని చెప్పేసి ఈరోజు తెలంగాణ సమాజం ఎదురు చూస్తుంది. అయితే వీళ్ళ మాటలోనే ఒకసారి వినుకునే ప్రయత్నాలు అయితే చేయుర్రి. ఏమంటాడో. మన కన్నెపల్లి పోయాడు, మేడిగడ్డలో నీళ్లు నింపండి, కన్నెపల్లి ఎత్తాడు. అరే బుర్రత కూడా, ఒకవేళ మేడిగడ్డల గేట్లు దించి నీళ్లు నిలబెడితే మేడిగడ్డ ఇప్పటికే కుంగిపోయింది. రేపు తెగిపోతే భద్రాచలం రాముడే ఉంటారా? 44 ఊర్లు ఖమ్మం జిల్లాలో కొట్టుకుపోతే దుర్మార్గుడా. నీ లుచ్చ రాజకీయాల కోసం మేడిగడ్డ నింపాలి, భద్రాచలం కొట్టుకుపోయేటట్టు చెయ్యాలా అని అడిగితే నోట్లో మాట లేదు. తెల్లారే అలా బాగొచ్చాడు. ఇక ఈయన మాట్లాడే ముచ్చట చూస్తే భద్రాచలం అట కొట్టుకోబోతుందట. ఇంతకుముందు హెవీ ఫ్లో వచ్చినప్పుడు, పోయిన సంవత్సరం వానాకాలంలో మొంతా తుఫాన్ వచ్చినప్పుడు భద్రాచలం గుడి పై నుంచి నీళ్లు పోయింది. అక్కడ ఉన్న సరి ప్రాంతాలు కూడా మునిగినాయి. ఇక్కడ ఏమంటున్నారు? మేడిగడ్డల నీళ్లు నింపుడు కాదు ముఖ్యమంత్రి, తెలివైన ముఖ్యమంత్రి, తెలివిలేని ముఖ్యమంత్రి, ఈ సన్నాసి మాటలు మాట్లాడే ముఖ్యమంత్రి, చదువు లేని మాటలు మాట్లాడే ముఖ్యమంత్రి. అది కాదు మేడిగడ్డ నింపుడు కార్యక్రమం కాదు. మేడిగడ్డ దగ్గర నీళ్ళు ఆపాలి. నీళ్ళు ఆపే కార్యక్రమం చేస్తే ఇటు పంప్ హౌజులు దాన్ని లిఫ్ట్ చేసుకొని ఇటు బరాజులకు, పెద్ద పెద్ద రిజర్వాయర్స్కి, కెనాల్స్ ద్వారా నింపే కార్యక్రమం జరుగుతుంది. మినిమం ప్రాజెక్టుల మీద అవగాహన లేకుండా నింపుడు, లోట వేసుడు, ఎత్తుడు, పోసుడు కాదు. దానికంటే ఒక పేరు ఉంటుంది. ఎత్తిపోతల పథకాన్ని లిఫ్టింగ్ అంటారు, ఎత్తిపోసే మోటార్లని పంపింగ్ హౌసెస్ అంటారు, గేట్లు ఒత్తి వదిలిపెడితే ఆ యొక్క మేడిగడ్డలో నీళ్లు ఆపుడు అంటారు. కానీ పోసుడు, నింపుడు అది మరి శంబ షేటాకా లేకుంటే మూతల రేవంత్ రెడ్డి. ఏం మాట్లాడుతున్నావు? మాటకేమైనా పద్ధతి? ఏమైనా మనం ఆ మాటలు 10 మంది చూస్తూ ఉన్నారు, ఎందరో మంది మేధావులు ఉన్నారు. నా మాటలు చూస్తే తూ అని ఉమ్మేస్తారు, కాండ్రించి ఖర్చేస్తారని చెప్పేసి ఇంత కూడా ముఖ్యమంత్రి హోదాలు ఆలోచించలేకపోతున్నావు ముఖ్యమంత్రి గారు. ఏం మాట్లాడుతున్నారండి? మాట్లాడితే కాళేశ్వరం కూలిపోయింది. కరువు కాలంలో కూడా కేసీఆర్ కాళేశ్వరం నీళ్లు ఎత్తిపోసాడు కదా, లిఫ్టింగ్ చేశాడు కదా. మరి నీ వల్ల ఎందుకు కావట్లా? దేనికోసం కావట్లా? వృధాగా నీళ్లు కిందకి పోతున్నాయంటే ఈరోజు కేసీఆర్ సూచించిన నీటి వాటర్లు తగ్గట్టుగానే మనం నీళ్ళు ఎత్తుకోవాలి కదా. మరి ఆంధ్రాకి ఎందుకు విడుస్తున్నావు ముఖ్యమంత్రి? ఎన్నో వేల క్యూసెక్కుల నీరు వృధాగా కిందికి పోతా ఉంది. దాన్ని ఆపే తెలివి లేదు, దాన్ని ముందుకు తీసుకెళ్లే దమ్ము లేదు. సోది మాటలు మాట్లాడ్డా, లేకుంటే ఇట్లా పిచ్చి కూతలు కూసుట్లా రేవంత్ రెడ్డి మొదలు ఉంటాడు. జస్ట్ దాన్ని ఆపితే పుష్కలమైన నీళ్లు లిఫ్ట్ చేసుకోవచ్చు. అన్లిమిటెడ్గా తెలంగాణ రాష్ట్రాన్ని మొత్తం పారించుకోవచ్చు. ఏం తెలుసు రేవంత్ రెడ్డికి? ఈరోజు ఆ గోదావరి నీళ్లను ఒక్కసారి బీడుబారిన చెలకు ఒక చడుగు, అక్కడ మొలుస్తున్న పోరంబోకు గడ్డి కావచ్చు, పచ్చడి గడ్డి కావచ్చు, సాగవుతున్న వరి పైరు కావచ్చు, ఆ కాళేశ్వరానికి నిదర్శనమైన కేసీఆర్ కొట్లాడి తెచ్చిన నీళ్ళే నీకు సాక్ష్యం ఇస్తాయి కేసీఆర్ చేసిన ఉద్యమం అంటే ఏందో అనేది. అవన్నీ మర్చిపోయి ఇట్లాంటి సోది కబుర్లు, సబ్జెక్ట్ లేని మాటలు దేనికోసం? ఎవరైనా కింద ఉన్న జనాలు కూడా అసలు ఎందుకు సప్పట్లు కొడుతున్నారో, ఈయన ఏం మాట్లాడండి వాళ్ళకేం అర్థమై సప్పట్లు కొట్టిండ్రో, దేనికోసం? ఎడారి ప్రాంతంలో ఉండే తెలంగాణ ఈరోజు ప్రతి ఒక్క ఏరియాలో భూగర్భ జలాలు పెరిగిందనే దానికి కారణం అదే కాళేశ్వరం కదా. ఇంకొక టర్మ్ కనుక బీఆర్ఎస్ గెలిచి ఉండుంటే పూర్తి స్థాయిలో ఎక్కడెక్కడ కాలువలు చేయాలి, ఎక్కడెక్కడ రిజర్వాయర్లు చేయాలని చెప్పేసి కేసీఆర్
పూర్తి ప్రతిపాదనతోటి విత్ ఎక్స్పీరియన్స్డ్ ఇంజనీర్స్ తోటి కూర్చొని మంచి ప్లానే చేసేటోడు. మనం మొన్న మిడ్ మార్నింగ్లో చూసినాం. మిడ్ మార్నింగ్ రేవంత్ రెడ్డి జీవితంలో ఆయన చచ్చిపోయేదాకా సీఎం ఉంటే అట్లాంటి ఒక మిడ్ మార్నింగ్ తయారు చేయగలడు రేవంత్ రెడ్డి? అట్లాంటి గొప్ప ఆలోచన తీసుకోగలడు రేవంత్ రెడ్డి? చేతన కాదు కదా మనిషికి చేతన కాదు, తెలివి లేదు, సోయి లేదు. ఏమని అంటే కొట్టుకుందాం, తిట్టుకుందాం, నరుక్కుందాం అనే మాటలు తప్ప రేవంత్ రెడ్డి పెద్దగా మాట్లాడే సబ్జెక్ట్ ఈ మధ్యలో ఏమైనా ఉందా? సోది తప్ప సబ్జెక్ట్ ఎక్కడైనా ఉందా? ఏది ఉండదు. నేను అందుకని అంటున్నా, లుచ్చా నా కొడుక ముఖ్యమంత్రి మాట్లాడాల్సిన మాటలు అవి. ఈరోజు ప్రజలు చూస్తా ఉన్నారు రుచ్చా రాజకీయాలు ఎవరి, పనికి మాలిన రాజకీయాలు ఎవరి, పోరంబోకు రాజకీయాలు ఎవరిది, సోది రాజకీయాలు, సోంబేరు రాజకీయాలు ఎవరికో ప్రజలకు బాగా తెలిసియాల.